స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా నిషేధిత ప్లాస్టిక్ వాడంపై గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన గూడూరు మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లు గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్లో పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిషేధిత ప్లాస్టిక్ వాడకంపై అలాగే ప్రజలు తినే ఆహార పదార్థాలు కల్తీ వస్తువులు వినియోగించే వారిపై రోడ్డు ఆక్రమణలు చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఇదే చివరి హెచ్చరికగా భావించాలని తెలియజేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతి ఒక్క పౌరులు స్వతహాగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, సమాజంలో పర్యావరణాన్ని కాపాడుకోవాలని, ప్లాస్టిక్ అనేది మానవ మనుగడతో పాటు ఎన్నో జీవరాశులకు అత్యంత ప్రాణాంతకంగా మారుతుందని, కావున ప్లాస్టిక్ ను అందరూ నిషేధించాలని గూడూరు పట్టణ మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లు కోరారు. నీళ్ళు లేదు అడిగి అయిపోయి ఉండాలి ఒకటి. తర్వాత ఎన్క్రోచ్మెంట్ ఫీజు, టౌన్ ప్లానింగ్ కూడా చెప్పి ఎన్క్రోచ్మెంట్ ఫీజు ఎంత వేసారు, ఎంత వసూలు చేశారు అది కావాలి నాకు. ఎవరికి అలీమా అది మీకు చెప్పండి. ట్రైన్ ఎక్కడ ఉంది, వాళ్ళ ఎన్క్రోచ్మెంట్ ఎక్కడ ఉందో